ఓకే, బీర్ లాంబర్ట్స్లో అంటే ఏంటి మనకు అర్థమైంది. కాన్సన్ట్రేషన్ పెరిగిన, పాత్ లెంత్ పెరిగిన, అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అబ్జార్ప్షన్ పెరిగింది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ తగ్గుతుంది. ఆ ట్రాన్స్మిటర్ లైట్ డిటెక్టర్లోకి వెళ్తుంది. అదే కదా, ఇక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఫోటాన్ ఎనర్జీ శాంపిల్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం వలన అబ్జార్ప్షన్ జరుగుతుంది కదా. ఈ లైట్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి మెటీరియల్ ఈ శాంపిల్లో ఏముంది అంటే మనం ముందే చదువుకున్నాం కదా, ఫోటాన్ ఎనర్జీ ఇంటరాక్ట్ విత్ మాలిక్యులర్ ఎనర్జీ, ఇట్ గివ్స్ స్పెక్ట్రమ్. మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎనర్జీ, ఎప్పుడైతే మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుందో అది కూడా స్పెక్ట్రాన్ని ఇస్తుంది. అంటే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఫోటాన్ ఎనర్జీ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది? ఎలక్ట్రానిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అయి ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుంది. దేంట్లో? యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో. మరి ఎలక్ట్రాన్స్ అనేటివి ఏ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఒక ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. దాంట్లో ఏ ఎలక్ట్రాను మనం ఇచ్చినటువంటి ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుందో మనకి ఎలా తెలుస్తుంది కదా? అది మన క్వశ్చన్. మన ఉన్న శాంపిల్లో నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉంటాయి, కార్బన్స్ ఉంటాయి, నైట్రోజన్స్ ఉంటాయి, ఎట్సెట్రా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ప్రతి ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఏ ఎలక్ట్రాన్స్ ఈ ఫోటాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఆ వెళ్ళే ఎలక్ట్రాన్స్ ఏంటివి? గుర్తుపెట్టుకోండి, మనం పంపించినటువంటి ఫోటాన్ ఎనర్జీ లేదా లైట్ని లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటిది హోల్ ఆటమ్ చూడండి, హోల్ ఆటమ్ అనేది అబ్జార్బ్ చేసుకోదు. మరి ఏం చేసుకుంటుంది కదా అంటే ఈ ఆటంలో ఉన్నటువంటి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం పంపించినటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుందండి. ఏంటి? ఓన్లీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం పంపించిన ఫోటాన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. మరి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏమిటి? అదొక క్వశ్చన్. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఫోటాన్ ఎనర్జీ తోటి ఇంటరాక్ట్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఏమిటి? అది మన క్వశ్చన్. అర్థమైంది కదా? ఫోటాన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడమే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఎలక్ట్రానిక్ ఎనర్జీ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్కు ఉన్న ఎనర్జీనే ఎలక్ట్రానిక్ ఎనర్జీ. మరి ఆ ఆటంలో ఉన్న ఏ ఎలక్ట్రాన్స్ ఆ ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుంది? క్వశ్చనే కదా, వ్యాలిడ్ క్వశ్చనే కదా. దాన్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసుకుంటూ వెళ్దాం. లిజన్ కేర్ఫుల్లీ. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి మనకి. మన పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉంటాయండి. 118 ఎలిమెంట్స్ ఉంటాయి. దాని నుంచి మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాము? ఏం తీసుకుందామనంటే ఓకే, మనకి వెల్ నోన్ ఆటమ్ ఆక్సిజన్ ఆటమ్. ఓ అంటే ఆక్సిజన్ ఆటమ్. ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్లో. ఓకేనా? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ ఆటంలో ఏ విధంగా ఫిల్ అయి ఉంటాయంటే, ఏ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయనంటే చూడండి. దీనిని ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు, ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్లో ఏ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నవి అని చెప్పేసి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. చూడండి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ కదా. దీని యొక్క ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ వచ్చేసి ఏంటంటే
1s2 2s2 2p4 8 ఎలక్ట్రాన్స్ 1s2 2 అయిపోయినాయి 2s2 ఇంకో 2 మొత్తం 4 2p4 4 + 4 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి అంతేనా ఈ 8 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉన్నాయి 1s2 ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2s2 ఆర్బిటాల్లో 2 ఉన్నాయి 2p4లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో చూద్దాం సి దిస్ ఈజ్ 1s2 ఆర్బిటాల్ దిస్ ఈజ్ 2s2 ఆర్బిటాల్ s ఆర్బిటాల్ అకామిడేట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ s ఆర్బిటాల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవ్వగలవు నెక్స్ట్ దిస్ ఈజ్ p ఆర్బిటాల్ p ఆర్బిటాల్ అకామిడేట్ 6 ఎలక్ట్రాన్స్ అండి 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకోగలవు అది ఎలాగో చూద్దాం చూడండి s ఆర్బిటాల్లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్ మనకి 2 ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2sలో ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 2pలో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి ఫస్ట్ అకార్డింగ్ టు హాఫ్ బౌండ్ ప్రిన్సిపల్ ప్రకారం ఫస్ట్ సింగిల్గా ఫిల్ అయిన తర్వాత జతగా ఫిల్ అవుతాయి ఓకేనా చూడండి ప్రతి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి దీంట్లో 2 ఉన్నాయి దీంట్లో 2 ఉన్నాయి దీంట్లో 2 ఉన్నాయి ఇదేంటిది దిస్ ఈజ్ px ఆర్బిటాల్ 2px ఆర్ px వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ 2py ఆర్బిటాల్ దిస్ ఈజ్ 2pz ఆర్బిటాల్ 2pz ఆర్బిటాల్ 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2pxలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కానీ 2py 2pzలో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఆక్సిజన్లో ఉన్నవే 8 ఎలక్ట్రాన్స్ కానీ p ఆర్బిటాల్ యొక్క మొత్తం కెపాసిటీ ఎంత p ఆర్బిటాల్ యొక్క కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్ అండి కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి దీనికి ఈ p ఆర్బిటాల్కి ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ వచ్చి చేరాయి అనుకోండి ఈ p ఆర్బిటాల్కి ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ చేరాయి అనుకోండి ఈ ఆక్సిజన్ ఆటము స్టేబుల్ అవుతుంది యూనివర్స్లో ఏ ఆటమైనా సరే అనునిత్యం ఎవ్రీ టైం స్టేబుల్గా ఉండడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటుంది ట్రై చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక ఆటము మరొక ఆటంతో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వడం అంటే ఏంటి ఎలక్ట్రాన్ షేరింగే రియాక్షను ఎలక్ట్రాన్ యొక్క షేరింగే రియాక్షన్ లేదా పార్షియల్గా షేర్ చేయవచ్చు కంప్లీట్గా షేర్ చేయవచ్చు ఎలా చేసినా ఎలక్ట్రాన్ యొక్క షేరింగ్ జరిగింది అంటే దట్ ఈస్ కాల్డ్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ రైట్ సి 2pyలో 1 ఎలక్ట్రాన్ ఉంది 2pzలో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ వచ్చి చేరాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 2 ఎలక్ట్రాన్స్ చేరాయి అనుకోండి 1 ఎలక్ట్రాన్ వచ్చేసింది మరొక ఎలక్ట్రాన్ వచ్చేసింది అప్పుడు ఏమైంది s ఆర్బిటాల్లో 2 p ఆర్బిటాల్లో 6 ఇదేంటి ns2 np6 దిస్ ఈజ్ కాల్డ్ ఆక్టేట్ రూల్ వేలెన్సీ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ns2 np6ని ఈ రూల్ని ఫాలో చేశాయంటే సాటిస్ఫై చేసింది అంటే ఆ ఆటము స్టేబుల్గా ఉంది అని అర్థం కానీ ఇక్కడ మనకి ఏమైంది 2 ఎలక్ట్రాన్స్ లేవు అంటే ఆక్సిజన్ ఆటం అనేది ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేయట్లేదు అది ఎలానో చూద్దాం ఇప్పుడు ఆక్సిజన్ ఆటంలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి 1s2లో 2 ఉన్నాయి 2s2లో 2 ఉన్నాయి 2p4లో 4 ఉన్నాయి దీనిని ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చూద్దాం ఈజీగా అర్థమవడానికి దీనిని ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చూద్దాం సి దిస్ ఈజ్ ద ఆక్సిజన్ ఆటం ప్లస్ మీన్స్ దిస్ ఈజ్ అ న్యూక్లియస్ ఓకేనా న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి కదా దిస్ ఈజ్ ఏ కే షెల్
K shell. Next, this is K shell, this is L shell. L shell. Shell means it's an orbit. ఈ ఆర్బిట్లో దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీని చుట్టూగా తిరుగుతున్నాయని అర్థం. దిస్ ఈజ్ అన్ ఆర్బిట్, మనం దీన్ని షెల్స్ అంటాం. ఓకేనా, చూడండి, దిస్ ఈజ్ 1s2 ఆర్బిటాల్, దిస్ ఈజ్ 2s2 ఆర్బిటాల్, ఇది మొత్తము p ఆర్బిటాల్. p ఆర్బిటాల్లో మనకి ఎన్ని ఉన్నాయి? 2px, 2py, 2pz. దిస్ ఈజ్ 1s2, 1s2, దిస్ ఈజ్ 2s2, 2s2, దిస్ ఈజ్ 2px, దిస్ ఈజ్ 2py, దిస్ ఈజ్ 2pz. ఓకేనా, ఇక్కడ చూడండి, 1s2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? 1s2లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 2 ఉన్నాయి. సో 2 ఫిల్ చేస్తున్నాను. 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2లో ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pxలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pyలో ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. 2pzలో దీంట్లో కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. రైట్, ఇప్పుడు ఈ వేలెన్సీలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఈ 2 ఆర్బిటాల్స్ దీంట్లో ఒక ఎలక్ట్రాను, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ తోటి ఫిల్ అయినప్పుడు ఈ ఆక్సిజన్ ఆటమ్ అనేది స్టేబుల్ కన్ఫిగరేషన్లోకి వస్తుంది. అంటే ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. మరి దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. ఈ 2 ఎలక్ట్రాన్స్ కోసం ఏం చేస్తుందనంటే ఈ ఆక్సిజన్ ఆటము ఇంకొక 2 ఎలక్ట్రాన్ల కోసం ఏం చేస్తుందనంటే నా చుట్టుపక్కల ఇంకెక్కడైనా నాలాంటి ఆక్సిజన్ ఉందా అని చెప్పేసి వెతుకుతుంది. ప్రతి ఆక్సిజన్ ఆటము ఎలోన్గా ఉన్నప్పుడు ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఆటం మరొక ఆక్సిజన్ తోటి బాండింగ్లో పాల్గొంటుందో అప్పుడే దీని యొక్క ఆక్టేట్ రూల్ సాటిస్ఫై అవుతుంది. అది ఎలా అవుతుందో చూద్దాం. అంటే దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఇది ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇదేం చేస్తుంది? నాలాంటి ఇంకో ఆక్సిజన్ ఎక్కడైనా ఉందా అని వెతుకుతుంది. వెతికేసరికి దీని పక్కనే ఇంకో ఆక్సిజన్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇది మరొక ఆక్సిజన్. దీనికి కూడా ఇది K షెల్. ఇది K షెల్లే కదా. దిస్ ఈజ్ K షెల్, దిస్ ఈజ్ L షెల్. ఓకేనా, K షెల్, this is L shell. L shell accommodate s orbital and p orbital. This each orbital accommodate 2 electrons. See, this is K shell, this is L shell. Okay na, దిస్ ఈజ్ 1s2, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 2s2, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంతేనా? ఇది 2py, దిస్ ఈజ్ 2px, 2py, 2pz. ఓకేనా? రైట్, చూడండి, ఇది ఆక్సిజన్ ఆటమే, ఇదొక ఆక్సిజన్ ఆటమే. దీంట్లో 2pxలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pyలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. 2pzలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. చూడండి, దీనికి 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఇది ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. దీనికి ఇంకో 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఇది కూడా ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేసి స్టేబుల్గా ఉండడం కోసమని ఈ ఆక్సిజన్ ఆటము దీంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, అరే ఆక్సిజను నా 2 ఎలక్ట్రాన్స్ నీకు ఇస్తాను, నీ 2 ఎలక్ట్రాన్ నాకు ఇస్తాను, ఇవ్వడం అంటే మొత్తం ఇవ్వడం కాదు,
షేర్ చేసుకుందాం. అవసరం ఉన్నప్పుడు నీది నాకు, నాది నీకు ఉపయోగపడే విధంగా షేర్ చేసుకుందాము. అలా షేర్ చేసుకోవడం వలన మన ఇద్దరం కూడా యాక్టివిటీని సాటిస్ఫై చేస్తాము. దాని వలన ఇద్దరం కూడా స్టేబుల్గా ఉంటాంరా ఆక్సిజన్ అని చెప్పేసి ఒక ఆక్సిజన్ మరొక ఆక్సిజన్ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో భాగంగా 2py 2py దీని 2py దీని 2py కలిసి ఒక బాండ్ ఫామ్ చేసింది. ఈ 2pz కలిసి ఒక బాండ్ ఫామ్ చేసింది. చూడండి, అప్పుడు ఈ ఎలక్ట్రాను దీనికి ఉన్నట్లే, ఈ ఎలక్ట్రాను దీనికి ఉన్నట్లే, ఈ ఎలక్ట్రాను దీనికి ఉన్నట్లే, ఈ ఎలక్ట్రాను దీనికి ఉన్నట్లే. అంటే పార్షియల్ ఏం చేసింది? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయినట్లే ఊహించుకుందాము, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయినట్లే ఊహించుకుందాం. రైట్, ఇక్కడ కూడా అంతే. అంటే ఇదే ఎలక్ట్రాన్ రెండు ప్లేసుల్లో ఉంటుంది, ఎట్ ఏ టైం. అంటే దీనినే ఈ విధంగా ఎలక్ట్రాన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫామ్ చేసుకోవడం వల్లనే ఏమవుతుంది కదా అంటే ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందండి. సిగ్మా బాండ్, మరొకటి పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇదే రెండు బాండ్స్ 2pz ఏంది, ఈ 2pz కలిసి సిగ్మా బాండ్ ఫామ్ చేసింది. ఈ 2py కలిసి పై బాండ్ ఫామ్ చేసింది. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. పై బాండింగ్లో ఉన్నవి పై ఎలక్ట్రాన్స్, సిగ్మా బాండింగ్లో ఉన్నవి సిగ్మా ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఒకదానికొకటి మ్యూచువల్ షేరింగ్ చేసుకోవడం వలన ఏం చేశాయి? రెండు కూడా ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేసింది. అప్పుడు ఈ ఆక్సిజన్ ఆటము మరొక ఆక్సిజన్ ఆటం కలిసి ఏ విధంగా ఫామ్ అయింది కదా అంటే చూడండి, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఆటం. దీనినే మనం ఏమంటాము? ఆక్సిజన్ గ్యాస్ O2 అంటాం. అంటే ఆక్సిజన్ O2 మనం పీల్చుకునే O2 అంటే దానిలో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుందండి. రైట్, ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం అనుకుంది ఏంటి? ఎలక్ట్రాను ఫోటాన్ ఎనర్జీ తోటి ఎలక్ట్రాన్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. ఏ ఎలక్ట్రాన్స్ వెళ్తాయనే కదా మనం ఇప్పుడు చూసింది. ఓన్లీ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయని మనం డిస్కస్ చేసాం. దీంట్లో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటండి? పై ఎలక్ట్రాన్ కూడా వేలెన్స్ ఎలక్ట్రానే, సిగ్మా ఎలక్ట్రాన్ కూడా వేలెన్స్ ఎలక్ట్రానే. సిగ్మాతో పాటు చూడండి, ఇవి బాండెడ్ ఎలక్ట్రాన్స్. నేను దీన్ని చెడిపేస్తున్నాను, పార్షియల్ బాండ్స్ని. ఓకేనా? రెడ్ కలర్ చెడిపేస్తున్నాను, జస్ట్ మీకు అర్థమవడం కోసం అని రాసాను అక్కడ అన్నమాట. ఓకేనా? అంటే సిగ్మా బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా పై సిగ్మా బాండ్ ఫామ్ చేసినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇవి ఈ రెండు కూడా పై ఎలక్ట్రాన్స్ మరియు సిగ్మా ఎలక్ట్రాన్స్ రెండింటిని మనం ఏమంటామంటే బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటామండి. బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ బాండెడ్ కాకుండా చూడండి, ఇక్కడ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. దీంట్లో 2s2లో 2, 2pxలో 2, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటామండి. నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. వీటిని నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్కి మరొక పేరు ఏంటంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఎలక్ట్రాన్ కూడా వీటినే అంటాం. చూడండి, అంటే ఇక్కడ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని రకాలు? 3 రకాలు. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ 3 types. దాంట్లో ఏంటేంటివి? సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వీటినే
నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వీటిని మరొక పేరుతో ఏం పిలుస్తామంటే ఎన్ ఎలక్ట్రాన్స్ అంటామండి. ఎన్ ఎలక్ట్రాన్స్ అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎన్ ఎలక్ట్రాన్స్ అయినా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే, పై ఎలక్ట్రాన్స్ అన్నా కూడా వేలెన్సీ ఎలక్ట్రాన్సే, సిగ్మా ఎలక్ట్రాన్స్ అన్నా కూడా వేలెన్సీ ఎలక్ట్రాన్సే. చూడండి ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మనం ఇచ్చినటువంటి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేది ఓన్లీ ఈ వేలెన్సీలో ఉన్నటువంటి ఎల్ షెల్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్లో ఉన్న 2s2 ఆర్బిటాల్, 2px ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్ అండ్ 2pz ఆర్బిటాల్స్. ఈ ఆర్బిటాల్లో ఉన్నటువంటి సిగ్మా ఎలక్ట్రాన్, పై ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ఎన్ ఎలక్ట్రాన్స్, ఈ నాన్ బాండెడ్గా ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఆక్సిజన్ మీద చూపిస్తాం. గుర్తుందా? ఆక్సిజన్కి 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా చూపిస్తాం. ఈ 4 చుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇక్కడి నుంచి వచ్చాయి. 4 ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచి వచ్చాయి. దీనికి కూడా అంతే. చూడండి, దీనికి కూడా 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూపిస్తాం. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. చూడండి, పై ఎలక్ట్రాన్స్, సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్, ఎన్ ఎలక్ట్రాన్స్. దీంట్లో చూడండి, సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ ఎలక్ట్రాన్స్. ఇది డాట్లు పెట్టాలంటే మీరు ఎలక్ట్రాన్స్ అనుకోకండి, ఇది రేషియో చూపిస్తున్నాను. రేషియో అంటే ఇదే అంటాం కదా, 1:1 రేషియో అంటాం కదా, ఆ పర్పస్లో చూపిస్తున్నాను. ఈ ఆక్సిజన్ పైన మాత్రం ఎలక్ట్రాన్స్, సిగ్మాకి పైకి మధ్య ఉన్నది మాత్రం ఇది రేషియో కింద చూపిస్తున్నాను మీకు. ఓకేనా? చూడండి, సిగ్మా నుండి పై వైపు వెళ్ళే కొలది అండ్ సిగ్మా నుంచి పై నుంచి ఎన్, అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ నుంచి ఎన్ ఎలక్ట్రాన్స్ వైపు వెళ్ళే కొలది ఆ కాంపౌండ్ లేదా ఆ మాలిక్యూల్ లేదా ఆ ఆటమ్ యొక్క రియాక్టివిటీ పెరుగుతుందండి. రియాక్టివిటీ పెరుగుతుంది. ఎందుకు? దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈజీగా రియాక్ట్ అవుతుంది. దాంట్లో పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీనంతా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోయినా పై ఎలక్ట్రాన్స్ కూడా ఈజీగా రియాక్ట్ అయిపోతాయి. కానీ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సిగ్మా ఎలక్ట్రాన్స్లో ఇది చాలా స్ట్రాంగెస్ట్ బాండ్ కాబట్టి దీని నుంచి అంత ఈజీగా మనం ఎలక్ట్రాన్ని వేరు చేయలేం. కాబట్టి దీని యొక్క రియాక్టివిటీ చాలా స్లోగా ఉంటుంది. దీన్ని మన రియాక్షన్లో పాల్గొనేలా చెయ్యాలి అని అంటే మనం దీనికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. కానీ ఎన్ ఎలక్ట్రాన్స్కి కొంచెం ఎనర్జీ ఇచ్చినా సరే ఎన్ ఎలక్ట్రాన్స్ రియాక్షన్లో పాల్గొంటుంది. సో చూడండి, పై నుంచి ఎన్ వరకు అంటే పై ఎలక్ట్రాన్స్ నుంచి ఎన్ ఎలక్ట్రాన్స్ వైపు వెళ్ళే కొలది రియాక్టివిటీ పెరిగింది. అదేవిధంగా ఎన్ ఎలక్ట్రాన్స్ నుంచి పై వరకు వస్తే ఏం పెరగాలి? స్టెబిలిటీ పెరుగుతుందండి. స్టెబిలిటీ పెరుగుతుంది. ఎందుకు? సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం కాబట్టి ఆ మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ. ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఎనర్జీ వచ్చినా కూడా దాని యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఎగ్జైట్ అవుతాయి కాబట్టి దీని యొక్క రియాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీని యొక్క స్టెబిలిటీ తక్కువ. రియాక్టివిటీ తక్కువ ఉంది కాబట్టి పై ఎలక్ట్రాన్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ. ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనకు స్పెక్ట్రోస్కోపీలో క్వశ్చన్స్ అడుగుతాడండి. దేంట్లో? యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీలో క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఎందుకు నేర్చుకున్నాము? అప్లికేషన్ టైప్ ఆఫ్లో ఈ నాలెడ్జ్ని అంతా కూడా ఒక క్వశ్చన్గా ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని అప్లికేషన్ టైప్ ఆఫ్లో ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఒక క్వశ్చన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆ క్వశ్చన్ చూస్తే మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకున్నాం అర్థమవుతుంది. క్వశ్చన్: which of the following compound absorbs more energy
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అబ్జార్బ్స్ మోర్ ఎనర్జీ? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ ఇచ్చానండి, CH3 బాండ్ CH3 ఈథేన్. ఆప్షన్ బి ఏమి ఇచ్చాను? ఈథీన్ ఇచ్చాను అనుకోండి, ఆల్కిన్ CH2 డబుల్ బాండ్ CH2. దిస్ ఇస్ ఆల్కేన్, దిస్ ఇస్ ఆల్కిన్. ఆప్షన్ సి ఏమి ఇచ్చాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్ CH3 బాండ్ OH. ఆప్షన్ డి అవర్ ఫేవరెట్ ఆప్షన్, నాన్ ఆఫ్ ది హెబో. ఓకేనా? ఆప్షన్ ఏ ఈథేన్, ఆప్షన్ బి ఈథీన్, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఈథేన్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈథీన్, ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి మిథనాల్. నోన్. ఆప్షన్ డి ఇస్ నోన్. దీంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అబ్జార్బ్స్ మోర్ ఎనర్జీ? దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి. మనం ఈ కాన్సెప్ట్ అంతా చెప్పుకున్నాం కదా. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మీ జీపాట్ ఎగ్జామ్ కానీ, నైపర్ ఎగ్జామ్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ రాసినప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుందనంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఎలానో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అబ్జార్బ్స్ మోర్ ఎనర్జీ? చూడండి, సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిగ్మా ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలంటే దీనికి ఎంత ఎనర్జీ సప్లై చేయాలి? మోర్ ఎనర్జీ సప్లై చేయాలి. పై ఉంది, తక్కువ ఎనర్జీ సరిపోతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇంకా తక్కువ ఎనర్జీ సరిపోతుంది. అంతే కదా. సో ఇక్కడ సిగ్మా ఉన్నప్పుడు మోర్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సిగ్మా ఉన్నప్పుడు మాత్రమే మోర్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే కదా. దీంట్లో సిగ్మా బాండ్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టండి. దీంట్లో అత్యధికంగా సిగ్మా బాండ్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఆప్షన్ సి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సిలో CH3 అంటే ఏంటండి? CH దిస్ ఈజ్ CH3. ప్రతి దాంట్లో CH3 CH2 ఉంది. CH3 బాండ్ O బాండ్ H. దిస్ ఈజ్ మిథనాల్. అంతేనా? దీనిలో చూడండి అన్ని సిగ్మా బాండ్సే, పై బాండ్ లేనే లేదు. అన్ని సిగ్మా బాండ్సే కానీ పై బాండ్ లేనే లేదు. కానీ చూడండి, జాగ్రత్తగా చూడండి, పై బాండ్స్ ఉన్నాయా లేవా? లేవు. అన్ని సిగ్మా బాండ్సేనా? అన్ని సిగ్మా బాండ్సే. అయినా కూడా నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. దీంట్లో ఏం డౌట్ కొడుతుంది చూడండి. ఆక్సిజన్ ఆటమ్ హ్యావింగ్ 4 lone pair of electrons. ఆక్సిజన్ హ్యావింగ్ 4 lone pair of electrons అంటే మనం ఇచ్చిన దాంట్లో అత్యంత తక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునేది మిథనాల్ అని అర్థం చేసుకోండి. దీంట్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఆప్షన్ ఏలో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగిన ఆటమ్ లేదు. ఆప్షన్ బిలో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగిన ఆటమ్ లేదు, కానీ పై బాండ్ ఉంది. పై బాండ్ ఒక డబుల్ బాండ్ అంటే ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. అంతే కదా. పై బాండ్ ఉంది. ఆప్షన్ సిలో సిగ్మా ఉంది, పై బాండ్ లేదు, కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే అత్యంత తక్కువ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేది ఏంటిది? ఆప్షన్ సి. అంటే మనం ఇది ఆన్సర్ కాదని మనం ఐడెంటిఫై చేసాం. 2 చూడండి, ఈథీన్. దీంట్లో డబుల్ బాండ్ ఉంది. అంటే అర్థం దీనికంటే కొంచెం మాత్రమే ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. అంతేనా? అంటే ఇది కూడా కాదు. దీంట్లో చూడండి CH3 బాండ్ CH3 అంటే ఎలా రాసుకోవచ్చు చూడండి. H బాండ్ CH అన్నీ కూడా సిగ్మా బాండ్సే. చూడండి, అన్నీ కూడా సిగ్మా బాండ్సే, పై బాండ్ లేదు. ఎట్ ది సేమ్ టైం N ఎలక్ట్రాన్స్ కూడా లేవు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అబ్జర్వ్స్ మోర్ ఎనర్జీ అంటే ఆప్షన్ ఏ ఈథేన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, మనం నేర్చుకుంది ఇదంతా నేర్చుకున్నాం. క్వశ్చన్లు అడిగాడు, అప్లికేషన్ టైప్ ఆఫ్లో అడిగాడు. మనం చిన్న పిల్లలం కాదు కదా, డిప్లొమా పిల్లలం కాదు కదా. జీపాట్, నైపర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇంత డెప్త్ అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే వీ కెన్ ఈజీలీ క్రాక్ దీస్ 3 ఎగ్జామ్స్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్.